అలా చూడు, మనం వచ్చి చేరుకున్నాం. బన్నీ, ఈ చోటు చాలా అందంగా ఉంది కదా. బన్నీ, ఎందుకు ఎంత టెన్షన్ గా ఉన్నావు? తాతయ్య త్వరగా రమ్మని లెటర్ రాశారు కదా, అదే టెన్షన్ గా ఉంది. ఆయన ప్రాబ్లం లో ఉన్నారనుకుంటా. మనం వెళ్తున్నాం కదా, ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఎనీ డౌట్? బన్నీ, అలా చూడు, మనం వచ్చి చేరుకున్నాం. తీసుకున్నది రండి, తాజా కాయగూరలు రండి, తీసుకోండి. అవునండి, కిలో 20 రూపాయలు. భలే ఆడావు. అరే బాల్ పట్టుకో. కిలో 20 రూపాయలు. తాతయ్య, హాయ్. పారిపోండి, నాకు తెలిసి వీళ్ళని ఆంగ్లేయులు పంపించుంటారు. భయపడొద్దు, వీడు నా మనవడే. నన్ను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను పరిగెత్తుకుంటూ రాలేదు తాతయ్య. లోకం అంతా మారిపోయింది, కానీ నువ్వు మారలేదురా అబ్బాయి. తాతయ్య, తాతయ్య. ఏంటి పిల్లలు? అవును తాతయ్య, ఎందుకు మమ్మల్ని ఇంత త్వరగా రమ్మని చెప్పారు? ఇలా చూడు బాబు, ఈ కాలనీని పడగొట్టేసి ఇక్కడ ఓ స్టేడియం కట్టాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎవరు? క్రికెట్ గ్యాంగ్. కొత్త ఎంపైర్ని పిలిపించారా? కానీ మ్యాచ్ గెలిచేది మేమే. ఇప్పుడు మేము చాలా టెన్షన్ లో ఉన్నాం. మ్యాచ్ ఆడే మూడ్ లో లేనే లేము. ఒక టీంలో మొత్తం 11 మందే ఉంటారు, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. అరే, ఇది క్రికెట్ కాదు, రౌండింగ్ లో టీం. సిల్క్ బట్టలు ధరించి వచ్చారు. ఇది సిల్క్ కాదు, కాటన్ బట్ట. ఎనీ డౌట్? నేను చెప్పింది వీళ్ల గురించే. ఈ రౌడీలే కాలనీని బతరగొట్టాలనుకున్నారు. చూడండి, రౌడీజం ఇక్కడ పనికి రాదు. అంతగా స్టేడియం కట్టాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి కట్టుకోండి. ఇది అద్భుతమైన ఏరియా. ఇంతటి విశాల ప్రదేశం ఎక్కడా ఉండదు. ఈ ఊర్లోనే ఎక్కడా లేదు. ఈ కాలనీ విశాలంగా ఉంటుంది. టోటలీ ఫ్లాట్. ఇది స్టేడియం కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. స్టేడియం ని ఇక్కడే కడతాం, తర్వాత ఇక్కడే ఆడతాం, వరల్డ్ కప్ ని గెలుచుకుంటాం. తర్వాత వరల్డ్ కప్ ఇక్కడే ఆడేలా చేసి మేము డబ్బులు సంపాదిస్తాం. ఇక్కడ ఏ స్టేడియము రాదయ్యా. మాతోనే టాస్ వేస్తారు. స్నేహితులారా, వెళ్ళి మ్యాచ్ ఆడండి. వరల్డ్ కప్ ని గెలుచుకుంటాం. అయ్యో బాబోయ్, అన్ని బాల్లు నాకే తగులుతున్నాయి. కొంచెం పరిగెత్తడానికి ఛాన్స్ ఇవ్వండి. నన్ను
కొట్టకండి. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. మీరు మ్యాచ్ గెలిచారని మాత్రం అస్సలు అనుకోవద్దు. రెండవ ఇన్నింగ్స్ కి మేము మళ్ళీ తిరిగి వస్తాం. హహా. నేను మీలాగా ఫైట్ చేయలేను, ఎందుకంటే నేను బలవంతుణ్ణి కాను. అది కాదు నాయన, నిజం గర్జించుకుంటూ రావాలి కదా. నేను ఒక్కసారి కూడా గర్జించలేదు కదా. ఇదంతా మంచిది కాదు. హాల్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. సిల్క్ బట్టలు వేసుకురండి త్వరగా. మా దగ్గర అసలు సిల్క్ క్లాత్లే లేవు. ఎలా ఉన్నారో అలాగే రండి. ఇదేదో గర్జించుకుంటూ వచ్చేసిందండి. మీరు గర్జించలేరు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు గర్జించేవాడిని. ఇది ఎవరి శిల? ఇది షేర్ సింగ్ది. చాలా పెద్ద ఫైటరు, చాలా బలశాలి. బలహీనులందరికీ సహాయం చేసేవారు. అందరూ ఈయన్ని అడుగుతారు. సరే రావయ్యా, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రా బాబు, లోపలికి రా. క్రికెట్ గ్యాంగ్ ని కొట్టాల్సినంత అవసరమే వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తారు సిల్క్ బట్టలు వేసుకొని. ఇతను చెప్పిన విషయం నిజమే. గర్జన చేసి తాతయ్య వాళ్ళని తన్ని తరమకపోతే వాళ్ళు కాలనీనే నాశనం చేస్తుండే వాళ్ళు. నువ్వు చెప్పింది కరెక్టే. గర్జన చేసి మీరు 4 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ క్రికెట్ గ్యాంగ్తో దెబ్బలు తినేది మేమే, మీకు తెలుసా? ఈయన గారు చెప్పింది నిజమే. గర్జన చేసి తాత నువ్వు వాళ్ళ పక్కన ఉన్నావా మా పక్కన ఉన్నావా? వాళ్ళు చెప్పిన దానికి అవునంటున్నావు, మేము చెప్పిన దానికి అవునంటున్నావు. ఇప్పుడు అందరూ చెప్పింది కరెక్టే అయితే అప్పుడు అందరూ కరెక్టే అని చెప్పాలి కదా. గర్జన చేశామని చెప్పడం మర్చిపోయారు. కన్నా నేను చిన్న వయసులో గర్జన చేసేవాడిని. మీ యవ్వనం పూర్తయింది, మమ్మల్ని ఎందుకు పాడు చేస్తున్నారు సిల్క్ బట్టలతో? మిమ్మల్ని మీరే కాపాడుకోలేనప్పుడు మీకు యవ్వనం ఉండి కూడా ఏ ప్రయోజనం లేదయ్యా. మీరే చెప్పండి, మేము వాళ్ళతో పోటీ ఎలా పడగలం? ఎంత స్పీడ్ గా బౌలింగ్ వేస్తున్నారో చూసారు కదా. వాళ్ళ దెబ్బ మేము తట్టుకోలేము. వీళ్ళు ఇక్కడ ఉండకూడదు సిల్క్ బట్టల్లో. ఓకే అయితే మేము కాటన్ క్లాత్ వేసుకుంటాం. ఓయ్, ఇక్కడ మిమ్మల్ని ఉండనివ్వం. ఆపండి, ఆపండి, ఆపండి. నేనే తాతని, ఏదైనా నేనే చెప్పాలి. 3 నెలలుగా అద్దె ఇవ్వలేదు, పైగా మా మీద గొడవ పట్టడానికి వచ్చారా? ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళిపోండి. ఈ నలుగురు ఇక్కడే ఉంటారు. వీళ్ళే క్రికెట్ టీం. వీళ్ళు గెలిచే వరకు ఇక్కడే ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఈ ఊరంతా మనల్ని చూసి నవ్వుతోంది. ఎక్కడైతే నేను బాల్ వేశానో అక్కడే మళ్ళీ బౌలింగ్ చేస్తాను. అక్కడే ఫుల్ టాస్ వేసి మీరు పడిపోయారు. అరే ఏంటి బాస్, వాళ్ళు మనల్ని బౌండరీకి బయట విసిరి పారేశారు. బాస్ అంతా సర్దుకుంటుంది. నేను ఎవరిని తీసుకొచ్చానో మీరే చూడండి. గాలిపట జోకర్లో వీళ్ళు ఎవరో? గాలిపటం వీర్లు. ఇదే నీలో ఉండే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఒక గేమ్ ఓడిపోగానే మరో గేమ్ ను తీసుకొచ్చావు. క్రికెట్ నుంచి గాలి పటాలకా? ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి? నేను చెప్పేది వినండి బాస్. వీళ్ళు గాలిపటం వీర్లు. మున్నా ఇంకా టొన్నా వీళ్ళు గాలిపటాలతోనే కొడతారు. వీళ్ళు చాలా ఫేమస్ బాస్. అలాగా? బౌలర్ బాబు నీ బాలని తీ. ఈ గాలి పటాల వీరుల మీద బౌలింగ్ వేయి.
ఇంకా మా టాలెంట్ చూపించమంటారా? అయ్యో వద్దు, ఎందుకంటే మీ మొత్తం టాలెంట్ ని వీడి ఒక్కడి మీద మేము చూడగలిగాం. వీడు ఒంటరిగా ఉన్నాడు, 10 మంది వచ్చినా సరే ఇదే జరుగుతుంది, అంతే కదా మున్నా? అవును తున్నా. శభాష్ మున్నా తున్నా, మీరిద్దరూ వెళ్ళి ఆ నలుగురిని క్లీన్ బౌల్ చేయండి. ఆ నలుగురు ఈ రోజే ఊరి వదిలి వెళ్ళిపోవాలి. ఆ నలుగురిని కొట్టి పారేసి వాళ్ళ ఒళ్ళు హోనం చేసి పారేసి గాలిపటాన్ని తీసుకెళ్లిపోదాం. నువ్వేమంటావు తున్నా? సరే మున్నా. కమాన్ బన్నీ, పాస్ చెయ్యి. ఏదో ఒకటి చెప్పండి. సూపర్ సూపర్, అద్భుతం అద్భుతం. హే, నేను గెలిచాను. బాల్ ఎందుకు అలా చేశారు? తెలియక విరగొట్టాం, అంతే కదా మున్నా? అవును తున్నా. ఇప్పటిదాకా బాల్ ని పగలగొట్టాం, ఇప్పుడు వేళ సంగతి చూద్దాం, అంతే కదా తున్నా? అవును మున్నా. అరే సూపర్ సూపర్ సూపర్, ఒకేసారి 3 గాలిపటాలు ఎగరేస్తున్నారు. నాకు డ్రాగన్ గాలిపటం బాగా నచ్చింది. అయితే నువ్వు డ్రాగన్ ని తీసుకో. వీళ్ళు మనల్ని గాలిపడంతో కొడుతున్నారు. అవును, మీరు కాలనీ వదిలి వెళ్ళిపోయేంత వరకు మిమ్మల్ని కొడుతూనే ఉంటాం, అంతే కదా తున్నా? అవును మున్నా. వీళ్ళని ఆ క్రికెట్ గ్యాంగ్ వాళ్ళే పంపించుంటారనుకుంటా. దాడి చెయ్యండి, దాడి చెయ్యండి. ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే మా చేతిలో దెబ్బలు తింటారు. వెళ్ళండి. ఇదిగో పట్టుకోండి ఫ్రెండ్స్.
చిలక దగ్గర దెబ్బలు తీసుకుంటున్నావు, నువ్వేం గెద్దవి? ఎనీ డౌట్? నేను వాళ్ళలాగా ఫైట్ చేయలేకపోయాను. ఆ డ్రమ్ము మన వైపు దూసుకొస్తోంది. మన గాలి పటాలని తెంపేశారు. అయ్యో, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని కట్ చేస్తాను. శాబాష్ శభాష్ బన్నీ. బన్నీ. కాలనీ ఖాళీ చేయాలా? పదరా ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం. మళ్ళీ ఇక్కడ కనిపించారు, మామూలుగా ఉండదు. ఇకపై వెళ్ళి ఇటు పక్కే చూడరు. ఎనీ డౌట్? వాళ్ళు ఎప్పుడూ రారు, కానీ ఇంకెవరైనా రావచ్చు కదా సిల్క్ బట్టలు వేసుకొని. క్రికెట్ గ్యాంగ్ ఊరికినే వదిలిపెట్టారు. మీరు మా సమస్యని మరింత జటిలం చేసి పాడేశారు. అవునవును, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆపండి. వీళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు గర్జించండి తాతయ్య. నేను ఇక్కడ ఉన్నప్పుడే గర్జన చేశాను, కానీ వీడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ క్రికెట్ గ్యాంగ్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఎలాగైనా దీనికి ఒక శాశ్వతమైన సొల్యూషన్ వెతకాలి. మీ ఇద్దరి దుస్తులు చిరిగిపోయాయా లేక మీ గాలి పటాలు చిరిగిపోయాయని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. బాస్ అది మొన్న తిన్న టాస్ లో ఓడిపోలేదు, మ్యాచ్ లోనే ఓడిపోయారు. అది అదేంటంటే వాళ్ళని తరిమి కొడతామని మీరు అక్కడికి వెళ్ళారు, కానీ వాళ్ళే మిమ్మల్ని తరిమి కొట్టి ఇక్కడికి పంపించారు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, అంతే కదా మున్నా? అవును తున్నా. స్పిన్ వేస్తే లాభం లేదు, అటువంటి వాళ్ళ కోసం బౌన్సర్ రావాలి. అదే మనం ఇంతమంది ఉండి వాళ్ళు ఏమీ చేయలేకపోయాం. అలాంటప్పుడు డిస్క్ బౌన్సర్ ఏం చేస్తాడు చెప్పండి? వాడు బౌన్సర్ కాదు, బౌన్సర్ బాల్. అదే గురు గంటాల్. గురుగంటాలు ఎవరండి? కుంగ్ఫు మాస్టర్ గురు గంటాల్. ఆయనని ఇంతవరకు ఏ ఒక్కరు ఓడించలేకపోయారు. గురుగంటాల్. కోళ్ళ దొంగ. హలో, నన్ను బయటికి తీసేయండి. కోళ్ళ దొంగ, నీకింత ధైర్యమా? బెల్లు కొట్టి కోళ్ళను దొంగతనం చేయడానికి లోపలికే వస్తావా? నేనేం బెల్ల కొట్టలేదు. నేను కోళ్లను దొంగిలించే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదు, చూడ్డానికి భోజనం దొంగతనం చేసే వాళ్ళ ఉన్నా. బెల్లు కొట్టి. క్రికెట్ గ్యాంగ్ లో నేను ఒకరిని. కెప్టెన్ మిమ్మల్ని రమ్మని చెప్పాడు. నేను ఫుట్బాల్ ఆడుతాను, నాకు క్రికెట్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఏ పని కావాలన్నా డబ్బే ముఖ్యం, అర్థమైందా? సరే సరే ఇస్తాంలే. ముందు మమ్మల్ని బయటికి తీ, ఆ తర్వాత డెన్నుకి వెళదాం. మనం వాళ్ళ చోటికి వెళ్ళి అటాక్ చేద్దాం. వా 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 వా, గొడ్డలి కాలికి తగలేదని కాలిని తీసుకెళ్లి గొడ్డల మీద పెడతామా సిల్క్ బట్టలతో? అడవి మాదే, గొడ్డలి మాదే, దానివల్ల మీకు సమస్య ఏంటి? కానీ కొడారి ఎక్కడా?
అని ఇది ఒక సామెతమ్మా. అయితే తనెందుకు సామెతని కొడారి అంటున్నాడు? నిజానికి వాడో గాడిద. కాసేపు నీ నోటికి తాళం వేసుకుంటావా? నోటికి గడే లేదు, అలాంటప్పుడు తాళం ఎలా వేస్తావా? ఏ నాయనా, వీళ్ళు నిన్ను మాట్లాడొద్దు అని చెప్తారు, అర్థమైందా లేదా? కన్ఫ్యూజ్ చేయకండి తాతయ్య. వీడు మాట్లాడొద్దు అంటున్నాడా లేక గర్జించొద్దు అంటున్నాడా? ఇదిగో చూడు, ఇక్కడ కూర్చుని తుఫాను కోసం వెయిట్ చేయడంలో ఏ ప్రయోజనము లేదు. తుఫాన్ వస్తుందనే విషయం నీకెలా తెలుసు? తుఫాన్ అంటే క్రికెట్ గ్యాంగ్. అయితే క్రికెట్ గ్యాంగ్ అనే చెప్పు. తుఫాన్ అని ఎందుకు అనడం? ఇక్కడున్న అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. వాళ్ళ తర్వాత అటాక్ కోసం మనం ఎదురు చూసే కంటే మనమే వెళ్ళి వాళ్ళ డెన్ మీద అటాక్ చేద్దాం. ఏమంటావు? దీనివల్ల మీ ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. ఈ రోజు మీరంతా కూడా తిరిగి వెళ్ళిపోమని చెప్తున్నాను. తాతయ్య, మీకంటే ఈ కాలనీ నాకేం గొప్పది కాదయ్యా. మీరంతా తిరిగి వెళ్ళిపోండి. ఈ కాలనీని వాళ్ళకే ఇచ్చేద్దాం. కానీ తాతయ్య, ఈ కాలనీని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తారు? నా రోజులు అయిపోయాయి బాబు. ఏదో ఒక మూలన కూర్చొని కాలం వెళ్ళబెట్టుకుంటాను. లేదు తాతయ్య, మీరు ఈ కాలనీలోనే గర్జన చేస్తూ ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకుండా మేమే ఏదో ఒకటి చేస్తాం తాతయ్య, మీరు దిగులు పడకండి. మేం కూడా మీతో పాటు వస్తాం. తాతయ్య మమ్మల్ని ప్రేమగా చూసుకున్నారు. ఎప్పుడూ మమ్మల్ని అద్దె అడగలేదు. మా కోసం ఎన్నో చేశారు. మీ రుణం తీర్చుకునే సమయం ఆసనమైంది సిల్కు బట్టలతో. అవును, మేము ఈ కాలనీని పాడు చేయడానికి ఒప్పుకోం. నేను మీతో పాటు వస్తాను. క్రికెట్ గ్యాంగ్ ఆల్అౌట్ చేయడానికి వచ్చేస్తున్నాం. క్రికెట్ లో బ్రేక్ టైం అయిపోయింది, అలాగే లంచ్ టైం కూడా వచ్చేసింది. కానీ వెళ్ళిన వాడు గురుగంటలు తీసుకొని రాలేదేమిటి? నీ ముఖానికి ఏమైంది? దారిలో వచ్చేటప్పుడు ఈ వయసులో మీరు పోట్లాడగలరా అని అడిగాను. అందుకైనా డెమో చేసి చూపించారు. ఎటువంటి వాళ్ళని పెంచావు నువ్వు? కనీసం వాళ్ళకి ఇది కూడా తెలీదా? ఎవరిని పట్టుకుని ఎటువంటి ప్రశ్నలు అడగాలో? బెల్లు కొట్టే. వాడు ఒక గాడిద గురుగంట. వాడెప్పుడు నా కాళ్ళ కిందే ఉంటాడు. వాడెప్పుడు కూడా ప్లే గ్రౌండ్ కి రానే రాడు. నువ్వు గురగంటలు ఇచ్చి ట్రైనింగ్ ని సందేహిస్తున్నావా? సరే సరే, పనేంటో చెప్పు. నాకు ఎంత డబ్బిస్తారు మీరు? అది కూడా బెల్లు కొట్టి. 2 పిల్లులు, ఒక చిలుక, ఆ తర్వాత ఒక డగిని కొట్టి ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి. ఎందుకని మీరు నన్ను కొట్టారు? ఇటువంటి నీచమైన పనికి గురుగంటాల్ని పిలుస్తావా? నీకెంత ధైర్యం? నేనేమి బెల్లు కొట్టలేదు. వీడేమి ఇంటికి వచ్చాడు. ఆ బెల్లేదో వీడే కొట్టుంటాడు. పిల్లులు చిలకలతో గొడవ పెట్టుకోవడానికి ఈ గురుగంటాల్ని పిలుస్తావా నువ్వు? ఆ నలుగురు చాలా మంచి ఫైటర్లు తెలుసా నీకు? మేము స్టేడియం కట్టుకోవడానికి వాళ్ళు కాలనీని ఖాళీ చేయమంటున్నారు. మీరు వాళ్ళని బెదిరించండి చాలు. మేము ఆ 10 లక్షల ప్రైజ్ మనీని మీకే ఇచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడుంటారు? నీ వెనకాలే. మేము మీ వెనక, మీరు మా వెనక. చాలా సరదాగా ఉంది కదూ? మీరు మా గ్రౌండ్ లోనే మ్యాచ్ ఆడడానికి వచ్చారా? అయితే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. ఈ రోజు నువ్వే ఓడిపోబోతున్నావు సిల్కు బట్టలతో. ఇది డైలాగుల టైం కాదు, ఇట్స్ షో టైం. బెల్ కొట్టి. మేమేమి బెల్లు తీసుకురాలేదు. మీ బ్యాండ్ వాయించమంటారా? గురుగంటలతోనే మీ ఆటలా?
ఏం చేస్తున్నారు? ఆపండి, ఆపండి. కోరి నాయనో, వీడు గురుగంట సిలుకు బట్టలతో. కానీ ఇక్కడ ఎవరు సిలుకు బట్టలు వేసుకోలేదు కదా. అరే వాడు బట్టల సంగతి వదిలేయండి, వాడు గంటలు చూడండి. వాడు గంట మోగిస్తున్నాడు, వాడిని వదిలేయండి. అదిగో క్రికెట్ గ్యాంగ్ మీద దాడి చేద్దాం. వీడి చేతిలో గంట చాలా భారంగా ఉంది. ఎనీ డౌట్? ఇదే గురుగంటాల అటాక్. నా నుంచి మీరెవరు తప్పించుకోలేరు పిల్లలు. నాకు ఫైట్ చేసే అవకాశాన్ని ఇవ్వండి. అరే నీ గంట కొట్టేశాం చూడు గురు. అరే వీళ్ళకి ఎవరు బ్యాటింగ్ నేర్పించిందిరా రాయ్? ఇప్పుడు బౌలింగ్ కూడా చూడు సిల్క్ బట్టలతో. గురుగంట నన్ను వచ్చి కాపాడు. కొట్టడానికి డీల్ మాట్లాడుకున్నాం, కాపాడడానికి వేరే డీల్ ఉంది. బెల్లు కొట్టి. సరే సరే ఇస్తాను. ఈ మ్యాచ్ ని ఓడిపోకుండా కాపాడు ప్లీజ్.
తరువాత వీడైనా దెబ్బలు తినబోయేది. అడ్డు తప్పుకోండి. దాని సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి హనీని తీసుకుని వెళ్ళు. బన్నీ వెళ్ళి హనీని కాపాడు. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. అరే మేము హిట్ వికెట్ అయిపోయాంగా. మేము కనీసం ఇక్కడి నుంచి కదలలేకపోతున్నాం. వాళ్ళని వెళ్ళి పట్టుకోమని చెప్పానా లేదా? వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్. ఆ వరల్డ్ ఛాంపియన్స్ కి ముందు మనం ఆడాల్సిన అవసరం ఏముంది? ఈ రోజే ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఇందులో నేనే బెస్ట్ అని ఇప్పుడు వాళ్ళకి చూపించబోతున్నాను. ఆ తర్వాత మీకు కాలనీలో చోటు కూడా దక్కుతుంది. నాతో పాటు రండి. మీరు బెల్లు కొట్టి అన్నీ అన్నీ హనీ కళ్ళు తెరు, కళ్ళు తెరు. హనీ కళ్ళు తెరు. హనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను అప్పుడే చెప్పాను కదా బాబు, కానీ నేను చెప్పిన మాట మీరు వినలేదు కదా. మమ్మల్ని కాపాడబోయే హనీకి ఈ పరిస్థితి ఏర్పడింది సిల్క్ బట్టలతో. చూసావా, నా హానికి ఏర్పడిన పరిస్థితే నీకు వచ్చింది. తాత హనీకి బాగవుతుందిరే. ఎనీ డౌట్? ఇది గురువు గంట యొక్క బెల్లతో కొట్టినటువంటి అటాక్. ఇది వాడి అటాక్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. షేర్ సింగ్ ఒక్కడే వాడిని ఎదిరించగలడు. అది కూడా చాలా ధైర్యం అని. చాలా చిన్న కుర్రాడు. షేర్ సింగ్ లేడు కదా ఈ అటాక్ ని ఎదిరించడానికి. కావాలంటే మనం హనీని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం. నువ్వేమీ దిగులు పడకు తాత. ఏది ఏం జరగాలో అది అలాగే జరుగుతుంది. అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజు అద్భుతాన్ని మీరు చూస్తారు. మీలో ఒక్కడి కథ ముగిసిపోయింది. ఇక మిగిలింది మీ ముగ్గురే. బెల్లు కొట్టి అందువల్ల హనీకి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఇప్పుడు నీకు మేం బ్యాండ్ వాయిస్తాం. ఆ బెల్లతో కొట్టి కొట్టి మరి ఎన్నో. ఎనీ డౌట్? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే మీకు రిటైర్మెంట్ ఇస్తాం. చూడండి. టీం రెడీగా ఉన్నారా? yes బాస్. అటాక్ చేయండి. వీళ్ళ మామూలు వాళ్ళు కాదు గురు. ఎలాగైనా సరే నువ్వే వాళ్ళ వికెట్ డౌన్ చెయ్యాలి.
పారిపోడురా పిల్లలు, వీళ్లతో మీరు యుద్ధం చేసి గెలవడం అసాధ్యంరా. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి. ఈ ముసలి తాత చెప్పేది కరెక్టే. బెల్లు కొట్టి నువ్వు ఆ బెల్లిని కొట్టినట్టు మేము నిన్ను కొడతాం చూడు. నాకు శక్తిని ప్రసాదించు. ఇంత త్వరగా వీడు ఎలా లేవగలిగాడు? ఇక్కడ వచ్చిన సమస్య వీళ్ళ మామూలు వాళ్ళు కాదు గురు. ఇక మిగిలింది నువ్వే గురు గంట. మనం అన్నికి సహాయం చెయ్యాలి. ఇలా చూడనాయన, హరికి ఎవరి యొక్క సహాయం కావాలో అతను వచ్చేశాడు. వారు మొదలు పెట్టేశాడు. హనీ నన్ను క్షమించండి, క్షమించండి. అని ఆయన వదిలేయ్. వాడు ఓటమిని ఒప్పుకున్నాడు. వాడిని మన్నించే షేర్ సింగ్.
నాకు ఏమైంది? హే అని నువ్వు అదరగొట్టేశావు సిల్క్ బట్టలతో. నన్ను క్షమించు. తన బలాన్ని మంచి వాళ్ళ కోసం ఉపయోగించాలని నేను తెలుసుకున్నాను. ఇక నుంచి ఈ కాలనీని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ఇక మీదట ఈ క్రికెట్ గ్యాంగ్ ఇక్కడ స్టేడియం కట్టడానికి వీల్లేదు. హనీ దెబ్బకి ఇలా పడిపోయారంటే వీళ్ళు చాలా కాలం క్రికెట్ ఆడడానికి పనికిరారు. ఎనీ డౌట్? అని ఇక్కడ వచ్చిన సమస్య సాల్వ్ అయిపోయింది మీ అందరి దయ వల్ల. తాతయ్య నేను బాగా గర్జించానా? అవును, కానీ నాలా కాదు. నా చిన్న వయసులోనే ఆట ఆడడం మొదలు పెట్టా.